హలో అండి, అందరికీ వెల్కమ్ టు మహ్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే కనుక మమ్మీ డాడీ చెన్నై వచ్చారు కదా. ఇంకా ఎలాగో ఎంత దూరం వచ్చారు కదా, ఇక్కడ నుంచి ఏదైనా ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి మహాబలిపురం ప్లాన్ చేశాము. నేను బాబా మహాబలిపురం వెళ్ళడం అయితే ఇది సెకండ్ టైం. అమ్మ వాళ్ళు అయితే అసలు చూడలేదు కదా. ఎప్పుడు మహాబలిపురం అంటే మా అమ్మ మహాబలిపురం మహాబలిపురం అనే ఒక పాట మాత్రమే పాడుతుంది. వీడియోస్లో చూడడము, టీవీలో ఎప్పుడైనా చూడడము అలానే తెలుసు, కానీ మహాబలిపురం ఎప్పుడు పర్సనల్గా వెళ్ళి వీళ్ళు చూడలేదు కాబట్టి సరే చూసినట్టు ఉంటుంది కదా, ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒక ఊరైనా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి మేమైతే ప్లాన్ చేసాము. ఇంకా లాస్ట్ టైం నేను బావ వెళ్ళినప్పుడు కూడా ఒక ట్రావెల్స్తో మాట్లాడుకుని కార్ బుక్ చేసుకున్నాము. అప్పుడైతే మేము ఇద్దరమే కాబట్టి 4 సీటరే తీసుకున్నాము. అప్ అండ్ డౌన్ ఛార్జెస్ 3000 అలా 3500 ఎంతో ఛార్జ్ చేశారు. ఇప్పుడు ఇంకా అన్నయ్య కూడా ఉన్నాడు కాబట్టి 5 సీటర్ది తీసుకున్నాము. ఇదైతే 5500 ఛార్జ్ చేశారనమాట అప్ అండ్ డౌన్కి. ఇంకా చెన్నై నుంచి మహాబలిపురం వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా మేమైతే మార్నింగ్ 7 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము అనుకున్నాము. ఇక్కడ నుంచి మహాబలిపురానికి అయితే 1.5 అవర్ పడుతుంది అనమాట. ఇంకా మార్నింగ్ 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ అన్నయ్యకి అయితే ముందు రోజు నైట్ 12 వరకు కూడా దానికి చాలా వర్క్ ఉంది. వర్క్ అంతా చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హాస్టల్ నుంచి మా ఇంటికి వచ్చాడు. అందువల్ల 7కి అనుకున్నాం, కానీ 8:15 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా దారిలోనేమో మాకు ఇలాగ ఫారినర్స్ కనిపించారు. వీళ్ళు బైక్ మీదే డిఫరెంట్ ప్లేసెస్కి తిరుగుతారు కదా, బైక్ మీదే అలా రైడ్ చేసుకుంటున్నారు. మేము రికార్డ్ చేయడం చూసి వాళ్ళు కూడా హాయ్ చెప్పారు. సో మళ్ళీ మేము హాయ్ చెప్పాము, వాళ్ళు కూడా హాయ్ చెప్పారు. అలా వాళ్ళని చూసాము. అబ్బా బాగుంది కదా అనిపించింది. చాలామంది ఉన్నారు, ఒక 6-7 మెంబర్స్ ఉంటారనుకుంటా. వాళ్ళందరూ కూడా ఇంచక్క బైక్ మీదే ప్లేస్ టు ప్లేస్ అలా బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా 9:30 అయింది. మేమైతే మహాబలిపురం రీచ్ అయిపోయాము. స్టార్టింగ్లోనే ఆనంద్ భవన్ అని ఒక హోటల్ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ వీడియో చేసినప్పుడు కూడా చూపించాను. ఆ హోటల్కి మళ్ళీ వచ్చాము. ఎందుకంటే ఇంతకు మించి గొప్ప హోటల్ ఇంకెక్కడ కనిపించదు అనమాట మనకి మహాబలిపురం స్టార్టింగ్లోనే. అంటే లోపల ప్లేసెస్ తిరగడానికి ఇంక లోపలికి వెళ్ళిపోతాము. స్టార్టింగ్ పాయింట్లో మ్యాక్సిమం ఆనంద్ భవన్లోనే ఇంకా అందరూ ఇక్కడ టిఫిన్ చేయాలన్నా భోజనం చేయాలన్నా చేసేసి ఇంక లోపల ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోతారు. సో ఇంక మార్నింగ్ 9:30 అయింది కాబట్టి అందరం బ్రేక్ఫాస్ట్కి అయితే కూర్చున్నాము. అందరం ముందు ఇడ్లీ చెప్పుకున్నాము. మా అన్నయ్య మాత్రం దోశ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా తర్వాత 2 ప్లేట్లు పూరీ చెప్పుకొని ఒక్కొక్క పూరీ అందరం కూడా షేర్ చేసుకున్నాము. ఆనంద్ భవన్లో టిఫిన్ బాగుంటుంది. టిఫిన్ అయితే బాగుంటుంది. మధ్యాహ్నం మీల్ సంగతి నేను మధ్యాహ్నం చెప్తాను. ప్రస్తుతానికి టిఫిన్ అయితే బాగుంది. ఇంకా డాడీ వాళ్ళు కాఫీ కూడా తీసుకుంటున్నారు. ఇంకా దొరికిందే ఛాన్స్ అని మా బావ కూడా కాఫీ తాగేస్తున్నాడు. అసలు తాగనివ్వను నేను, కానీ అప్పుడప్పుడు ఇంకా పర్వాలేదు. సో మొత్తం బిల్ అయితే 734 రూపాయలు పడింది. మేము తినేది 4 ప్లేట్ ఇడ్లీ, ఒక దోశ, 2 ప్లేట్ పూరి, మొత్తం అన్నిటికి 734 రూపాయలు పడింది అనమాట. ఒక్క దోశే 120 రూపాయలు పడింది ఒక్క దోశ. ఇంకా డాడీ బిల్ పే చేస్తారు. బయటకు వచ్చేసాము. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చుట్టూ గార్డెన్లా ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఒక్క చిన్న మొక్క, దానికి 2 ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్స్లో భలే ఉంది. అందుకని వీడియో తీశాను. ఇంకా తర్వాత చాలా రోజులకి పారిజాత పూల చెట్టు చూశాను. అబ్బా అసలు చిన్నప్పుడు ఎప్పుడో మా ఇంట్లో ఉండేది చెట్టు, తర్వాత చెట్టు పోయింది. తర్వాత చాన్నాళ్ళకి అసలు ఇలా పారిజాత ఫుల్ పువ్వులతో మంచి చెట్టు చూస్తే భలే అనిపించింది. మా అమ్మేమో ఇక్కడ జాయిగా చెట్టు ఊపుతుంది, 2-3 పూలు పడ్డాయి అంతే. అసలు ఇంటి దగ్గర చిన్నప్పుడు మా ఇంట్లో అయితే పువ్వు చెట్టు ఉండేది. ఎంత బాగుండేదంటే అసలు ప్రతి పూజకి చాలామంది మా ఇంటికి వచ్చి తీసుకునేవారు అనమాట ఆ పూలు. అలాంటిది ఇప్పుడు అసలు చెట్టు లేదు, ఏం లేదు. అందుకే బయట చూసినప్పుడు బాగా అనిపించింది. ఇదంతా ఆనంద్ భవన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా అందరం టిఫిన్ చేసేసాం కాబట్టి ఇంకా బయటకు వచ్చేసాము. కారు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ షో టెంపుల్కి తీసుకెళ్తారేమో అనుకున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం కార్ అతను అయితే ఫస్ట్ షో టెంపుల్కి తీసుకెళ్లారు, కానీ ఈసారి అయితే ఇతను ఒక గుడికి అయితే తీసుకొచ్చారు. ఇది విష్ణుమూర్తి గుడి. పద్మనాభ స్వామి ఎలా పడుకుని ఉంటారో అలా ఉంటారనమాట లోపల విష్ణుమూర్తి. మేము లాస్ట్ టైం ఈ గుడి చూసినట్టు గుర్తుంది. అంటే లోపలికి రాలేదు, బయట నుంచే చూసి ఓహో ఇది గుడి అనుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాము. లోపలికి అయితే వెళ్ళలేదు. అప్పుడు ఎందుకు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఎలాగో ఇక్కడే ఆపారు కాబట్టి ఫస్ట్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి మిగతా ప్లేసెస్కి వెళ్ళాము. గుడి అయితే నిజంగా చాలా బాగుంది. అబ్బా లాస్ట్ టైం అసలు ఎందుకు మిస్ అయ్యాము, అబ్బా చూడాల్సింది కదా, ఎంత బాగుంటుందా అని అనిపించింది మాకైతే. చాలా బాగుంది గుడి. అంటే పురాతనమైన గుడి అనుకుంటా. మ్యాక్సిమం ఇటువైపు తమిళనాడు సైడ్ అన్నీ కూడా పురాతనమైన గుళ్ళే ఉంటాయి. ఈ గుడి కూడా పురాతనమైన గుడే.
ఇక్కడ గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా చూస్తే అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్లోంచి అలా నడుచుకుంటూ పక్కకు వెళ్తే ఆ స్ట్రీట్లోంచి అలా నడుచుకుంటూ ముందుకు వస్తే కనుక ఇక్కడ పంచపాండవ మండప అనేది ఉంటుంది. ఇదేంటంటే ఒకే రాతి మీద రకరకాల శిల్పాలు అనేవి చెక్కేసి ఉంటాయి. ఇంకా ఒక పెద్ద రాతి మీద రకరకాల శిల్పాలు అయితే చెక్కేసి ఉన్నారు. ఈ శిల్పాల గురించి 2 రకాల స్టోరీస్ అయితే చెప్తారు. ఈ శిల్పం మీద అబ్జర్వ్ చేస్తే కనుక ఒక మనిషి ఒక కాలుతో తపస్సు చేసినట్టు ఉంటుంది. అదేంటి అంటే అర్జునుడు మహాశివుడి కోసం తపస్సు చేసి కౌరవుల మీద యుద్ధం చేయాలంటే వెపన్ కావాలి కదా, ఆ ఆయుధం సంపాదించడానికి తపస్సు చేశాడు అని. ఇంకోటి వచ్చి భగీరథుడు గంగని పైనుంచి కిందకి తీసుకురావడానికి ఆయన కూడా తపస్సు చేశారు కదా, అదొకటి. ఈ 2 రకాల స్టోరీస్ని ఈ శిల్పం మీద చెక్కి చూపించారు. ఈ 2 రకాల కథలు అయితే చెప్తారంట. అవే కాకుండా చుట్టుపక్కల చూస్తే కనుక ఇంకా రకరకాల బొమ్మలు ఉంటాయి. ఈ ఏనుగులు, ఇంకా శిష్యులకి పాఠాలు చెప్తున్న గురువులు, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నట్టు, ఇవన్నీ కూడా క్లోజ్గా చూస్తే కనుక చాలా రకాల బొమ్మలు అయితే ఉంటాయి. ఇంకా పంచపాండవుల మండపం నుంచి అలా పక్కకు నడుచుకుంటూ వస్తే కృష్ణాస్ బటర్ బాల్ ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికి వచ్చేసాము. అదిగోండి అదే కృష్ణాస్ బటర్ బాల్. ఆ రోజు ఎంత ఎండగా ఉందంటే అసలు చూడండి, చెమటలు అలా పట్టేస్తున్నాయి అనమాట. చాలా చాలా వేడిగా ఉంది. ఇంకా కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. మనిషికి 40 రూపాయలు. ఒక్క ప్లేస్లో టికెట్ తీసుకుంటే చాలు, మిగతా 2 ప్లేసెస్ అంటే తర్వాత తిరిగే షో టెంపుల్కి కానీ 5 రథాస్ కానీ అక్కడ సేమ్ టికెట్ చూపిస్తే మనకు అక్కడ స్టాంప్ వేసి లోపలికి పంపిస్తారు. ఆ టికెట్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదు అంటే మళ్ళీ అదే ప్లేస్లో మనం కొత్తగా టికెట్ తీసుకోవాలంతే, వేరే మార్గం లేదు. ముందు షో టెంపుల్కి వెళ్ళిపోయే వాళ్ళకి అక్కడ కూడా టికెట్స్ ఇస్తారు. అక్కడ టికెట్ తీసుకుని 3 ప్లేసెస్ కవర్ చేసినా పర్లేదు, ఇక్కడ టికెట్ తీసుకున్న 3 ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. ఇంకా ఈ ప్లేస్ గురించి మాట్లాడాలంటే ఈ ఒక్క పెద్ద రాయి ఉంది కదా, ఇది మిగతా శిల్పాలతో కలిసి ఒక్క ప్లేస్లో అలా ఉండిపోయింది. కిందికి పడలేదు, జరగలేదు. మహాబలిపురాన్ని 7th సెంచరీలో పల్లవులు పరిపాలించారు. ఆ టైంలో ఉన్న రాజు నరసింహవర్మన్, అతను పెద్ద పెద్ద ఏనుగులతో ఈ శిల్పాన్ని కొంచెమైనా కదిలించడానికి ట్రై చేశారంట, కుదరలేదు. ఆ తర్వాత 1908లో ఒక బ్రిటిషర్ కూడా ట్రై చేశారంట, అప్పుడు కూడా ఈ శిల్పం కొంచెం కూడా కదలలేదు. ఇంకా మన పురాణాల ప్రకారం ఈ శిల్పం ఏదైతే ఉందో అది కృష్ణుడు దొంగలించిన ఒక వెన్న ముద్ద అని అంటారు. అందుకని ఈ ప్లేస్కి కృష్ణాస్ బటర్ బాల్ అని పేరు అనమాట. ఇది అందరు ఇక్కడ వరకు ఎక్కుతున్నారు కదా, పైకి ఎక్కి ఎవరు ట్రై చేయలేదా? బటర్ బాల్ పైకి ఎక్కాలంట. పైకి ఎక్కడానికి మా డాడీ ఏమంటున్నారంటే ఇలాంటి వయసులో ఉన్నప్పుడు ఎన్నో ఎక్కాము కానీ ఇప్పుడు ఎక్కలేకపోతున్నాం అంటున్నారు. నిజంగానే ఈ ట్రిప్కి వీళ్ళని తీసుకొచ్చినప్పుడు నాకు వీళ్ళని చూసి అర్థమైంది ఏంటంటే ఇంతకు ముందు ఉన్నంత ఓపిక మా మమ్మీ డాడీ ఇద్దరిలోనే లేదు. చాలా చాలా ఓపిక తగ్గిపోయింది. ఎక్కువసేపు నడవలేకపోతున్నారు, కింద కూర్చొని ఫాస్ట్గా లేవలేకపోతున్నారు, మోకాలు నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అనుకుంటాం కానీ మనుషులు పైకి కనిపించినంత హెల్తీగా లోపల ఉండరు. పైకి కనిపించినప్పుడు అబ్బా వీళ్ళు బాగానే ఉన్నారు కదా, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ లోపల ఉండే వాళ్ళకి ఎవరికి బాధలు వాళ్ళకే తెలుస్తాయి. నాకు అది మాత్రం బాగా అర్థమైంది వీళ్ళిద్దరిని చూసి. ఇంతకు ముందు అంటే ఒక 10 years ముందు చూసిన మా మమ్మీ డాడీ ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే చాలా ఓపిక తగ్గిపోయింది అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్గా నడిచి ఫాస్ట్గా పనులు చేసుకునేవారు. ఇప్పుడైతే చాలా వరకు స్ట్రెంత్ అది తగ్గిపోయింది. ఇంకా వయసు బట్టి అలా ఒంట్లో ఉన్న ఓపిక తగ్గుతుంది కదా, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, అంతే. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయిలేండి. ఎవరిని మాత్రం మనం చూడగానే జడ్జ్ చేయకూడదు, అబ్బా వీళ్ళు హ్యాపీగా ఉన్నారులే అని మాత్రం అనుకోకూడదు. ఇంకా కృష్ణాస్ బటర్ బాల్ దగ్గర కూర్చున్నాము. ఇంకా చాలాసేపు కూర్చున్నాం కానీ ఈలోపు మా డ్రైవర్ ఫోన్ చేసి 12 ఇక్కడ షో టెంపుల్ క్లోజ్ చేసేస్తారని మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయనకు కూడా తెలియదు అనుకుంటా. ఇంకా బయటకు వచ్చి సెక్యూరిటీ గార్డ్ని అడిగితే 3 ప్లేసెస్ కూడా అంటే కృష్ణాస్ బటర్ బాల్ కానీ షో టెంపుల్ 5 రథాస్ ఈ 3 ప్లేసెస్ కూడా సాయంత్రం 9 వరకు క్లోజ్ ఏం చేయరంట. ఇంకా కృష్ణాస్ బటర్ బాల్ దగ్గర నుంచి ఇప్పుడైతే షో టెంపుల్కి వచ్చాము. షో టెంపుల్ సముద్రానికి ఆనుకుని ఉంటుంది అనమాట. పక్కనే మంచి బీచ్ ఉంటుంది, కావాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళి మంచిగా చిల్ అవ్వచ్చు. ఇంకా ఈ
షో టెంపుల్ విషయానికి వస్తే 8th సెంచరీలో పల్లవులు పరిపాలించే ఆ టైంలోనే ఈ టెంపుల్ అనేది కట్టారంట. దీంతోపాటు చుట్టుపక్కల ఇంకో 7 ఇలాంటివి కట్టారంట, కానీ అవి సముద్రంలో మునిగిపోయాయి. ఈ షో టెంపుల్ మాత్రమే మిగిలింది. ఇది కూడా పెద్ద పెద్ద సునామీల్ని తట్టుకొని నిలబడిందంట. అందుకే గుడి చాలా వరకు ధ్వంసం అయిపోయినట్టే కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ టైం మేము చూడలేదు, కానీ ఇక్కడ ఒక బావి కూడా ఉంది. ఇంకా షో టెంపుల్ చూసుకునేసరికి మధ్యాహ్నం 1 పావు అయిపోయింది. ఇంకా భోంచేసేద్దామని చెప్పి మళ్ళీ ఆనంద భవన్కే వచ్చేసాము. ఇక్కడ ఇంకా మీల్స్ తీసుకున్నాం అనమాట. పొద్దున కన్నా మధ్యాహ్నం కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు, వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా టేబుల్ అయితే దొరికింది. ఇంక ఇక్కడ మీల్స్లోకి అయితే రవ్వ కేసరి, పప్పు, సొరకాయ కూర, గోంగూర చట్నీ, బంగాళదుంప ఫ్రై, కాకరకాయ కూర ఒకటి పెట్టారు, ఇంకా సాంబారు, రసము, పెరుగు, ఆ తర్వాత రైస్, అప్పడాలు కూడా తీసుకొచ్చారు. ఇంకా అందరం మీల్స్ అయితే తినేసాము. మీల్స్ విషయానికి వస్తే రైస్ అయితే బాగుంది, మంచిగానే క్వాలిటీ ఉన్న రైసే పెట్టారు. ఇంకా కర్రీస్ అవి కూడా పర్లేదులేండి, అంటే ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మన హోమ్ ఫుడ్లా ఉండదు కదా, కానీ అంత బ్యాడ్ అయితే లేదు, బాగానే ఉంది. కర్రీస్ విషయాల్లో ఉన్న స్వీట్ మాత్రం అదిరిపోయింది. సో ఇంకా అలా మీల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే 5 రథస్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. మనం తిరిగే ప్రతి ప్లేస్లో ఈ షాప్లు అయితే కామన్గా ఉంటాయి. మహాబలిపురంలో ఎక్కువగా శిల్పాలు చెక్కుతారనమాట. ఇంకా పర్టికులర్గా 5 రథస్ ఉన్న ప్లేస్లో అయితే ఎక్కువగా మసాలా నూరడానికి ఇవి ఉంటాయి కదా, రోకళ్ళ సంథింగ్, అవి అయితే ఎక్కువగా దొరుకుతాయి. పప్పు రుబ్బుకోవడానికి రుబ్బు రోళ్ళు ఇలాంటివి ఎక్కువగా ఈ 5 రథస్ ఉన్న ప్లేస్లోనే బాగా దొరుకుతాయి. ఇంకా ఈ 5 రథాస్ వచ్చేసి ఇక్కడ పంచపాండవుల రథాలన్నీ ఉంటాయి. ద్రౌపది దేవి రథం, భీముడు, నకుల సహదేవులు, ధర్మరాజు, అర్జునుడు, వీళ్ళందరి రథాలు అయితే ఉంటాయి. అన్నీ కూడా రాతి శిల్పాలు అనమాట. అసలు ఒక్కొక్కటి ఆర్కిటెక్చర్ చూస్తే ఎంత బాగుంటుందంటే, ఇది ఒకటే కాదు, షో టెంపుల్ కానీ అక్కడ బటర్ బాల్ దగ్గర మనం ఆ శిల్పం చూసాం కదా, పెద్ద శిల్పం, అక్కడ కానీ నిజంగా ఆర్కిటెక్చర్స్ చూస్తే ఎంత బాగుంటాయో. ఏ కాలంలో చేశారో, ఎప్పుడో పల్లవులు పరిపాలించిన అప్పుడు కట్టించారు. పల్లవులు కట్టించిన ఈ టెంపుల్స్, అంటే టెంపుల్స్ లాగా చేద్దాం అనుకున్నారంట, కానీ తర్వాత యుద్ధాలు వస్తాయి కదా రాజులకి, అలా యుద్ధం రావడం వల్ల అన్నీ కూడా అన్ఫినిష్డ్గా ఉండిపోయాయి. కొన్ని ధ్వంసం అయిపోయినట్టు, కొన్ని అసలు కంప్లీట్ అవ్వకుండా అలా ఉండిపోయాయి అప్పటి నుంచి. ద్రౌపది, నకుల సహదేవుల రథాలు, ఇంకా అర్జునుడు, ధర్మరాజు, ఈ రథాలు ఎలా ఉన్నా పేరుకు తగ్గట్టు భీముడికి మాత్రం పెద్ద రథం అనమాట. అన్నిటికన్నా పెద్ద రథం ఎవరిదైనా ఉందంటే అది భీముడిది. ఈ మధ్యలో ఉంది కదా అదే. ఆ పక్కన ఇప్పుడు కనిపించేదేమో ధర్మరాజు రథము. ఇంకా ప్లేసెస్ తిరిగినట్టు ఉంటున్నాం, కానీ మా అమ్మ ఎక్కడ ప్లేస్ దొరికినా ముందు కూర్చొని పోతుంది. ఎందుకంటే మా అమ్మకి సయాటికా ఉందన్నమాట. ఆ పైనుంచి కింద వరకు పెయిన్ వచ్చేస్తుంది ఎక్కువసేపు నుంచున్నా, ఎక్కువసేపు నడిచినా. సో ఎక్కువగా మా అమ్మకి కూర్చొనేలాగే మేము చూసుకున్నాము. లేట్ అయితే అయిందిలే, పర్వాలేదులే అని చెప్పేసి మ్యాక్సిమం అక్కడక్కడ అలా కూర్చొని తిరిగాము అన్ని ప్లేసెస్ కూడా. ఇంకా ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా ఎక్స్కర్షన్స్కి ఏదో ఒక స్కూల్ నుంచో కాలేజ్ నుంచో స్టూడెంట్స్ని అయితే తీసుకొస్తారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎక్స్కర్షన్స్కి తీసుకొచ్చినప్పుడు పిల్లల్ని చూసాము. ఇప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. మన వాళ్ళే కాకుండా చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు. నిజంగా మహాబలిపురం అనేది అందరూ చూడాలి కూడా, ఎందుకంటే ఇది మన దేశ సంపద. ఇది ఒక మంచి హెరిటేజ్ ప్లేస్, పురాతనమైన ప్లేస్ కాబట్టి అందరూ తెలుసుకోవాలి. సో అంతేనండి, ఇంకా మహాబలిపురంలో చూడాల్సిన ప్లేసెస్ అయితే చూసేసి ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా చూడడానికి క్రొకోడైల్ బ్యాంక్ కూడా ఉంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాము. అది ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోలో చూడండి. ఈ సైడ్ అయితే ఇంకా కవర్ చేయలేదన్నమాట. అమ్మ డాడీ నడవలేకపోతున్నారని చెప్పి వదిలేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా మహాబలిపురం ఊరంతా పెద్ద పెద్ద రాళ్ళు, శిల్పాలు ఉండడం వల్ల ఏమో ఎంత వేడిగా ఉందంటే అసలు కంటికి కనిపించట్లేదు, కానీ చాలా చాలా వేడిగా ఉంది ఆ రోజు. ఇంక ఇంటికి రాగానే చాలా చాలా చిరాగ్గా ఉంటే ముందు ఫేస్ మాత్రం క్లీన్ చేసుకుందామని చెప్పి ముందు వెట్ అండ్ వైప్స్తో ముందు ఫేస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత చిరాకు అనిపించిందో అసలు. ఇంకా నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. ఇది నేను
రీసెంట్గానే పర్చేస్ చేశాను అనమాట. సావీ బియూ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను ఇవి తీసుకున్నాను. ఏదైనా లాంగ్ వీడియో చేసినప్పుడు అందులో ఇంక్లూడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకెలాగో ఈరోజు చేస్తున్నాను కదా అని ఆ రోజు షూట్ చేస్తాను. సో ఈ పేజ్ గురించి వస్తే ఇందుకే సావీ బియూ అనే ఈ పేజ్ వచ్చేసి నా ఫ్రెండ్ది. తను రీసెంట్గానే చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. ఆ ఫ్రెండ్ కాబట్టి నువ్వు కొలాబరేట్ చేసేస్తున్నావులే అని అనుకోవచ్చు. లేదు అండి, నేను తన దగ్గర కొనుక్కొని ప్రమోట్ చేస్తున్నాను. ఇంకెలాగో మనకి ఛానల్ ఉంది కదా, చెప్తే ఇంకొంతమందికి తెలుస్తుంది కదా, తనకి యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అనమాట. నేను ఒక చైన్, ఫ్లవర్ క్లిప్, బ్రేస్లెట్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. నిజంగా ప్రొడక్ట్స్ అయితే చాలా 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 బాగున్నాయి. ఇవన్నీ కూడా నిజంగా నాకు మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. ఈ పింక్ కలర్ చైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఇంకా బ్లాక్, వైన్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ప్యాక్ ఓపెన్ చేయగానే నార్మల్గా కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో అది స్మెల్ వస్తుంది కదా, సో అలా రాకుండా వాళ్ళు ముందే ఒక పర్ఫ్యూమ్ కొట్టి అందులో ప్రొడక్ట్స్ పెట్టారు. అందుకే ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వచ్చింది. అదొక గుడ్ ఇంప్రెషన్ అనమాట. ఇంకా ఈ ఫ్లవర్ క్లిప్ చూడండి, చక్కగా పెట్టుకోగానే తల నిండా, మా అమ్మ అయితే పక్క నుంచి ఇది పెట్టుకుంటే తలలో పూలు పెట్టుకోకర్లేదేమో, అదే మంచి ఫ్లవర్ లా కనిపిస్తుందని అంటుంది. నిజంగానే నాకు అలాగా అనిపించింది. ఇదనే కాదు, వాళ్ళ పేజ్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ స్కూల్ పిల్లలకు కూడా. ఈ రబ్బర్ బ్యాండ్ చూడండి, దీనికైతే నేను చామంతి పువ్వు అని పేరు పెట్టాను. చక్కగా చిన్నపిల్లలకి 2 జళ్ళు వేసినప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్స్ అవి పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నాకు షిప్మెంట్ అయిన 4 డేస్కే చెన్నైకి అయితే డెలివరీ చేశారు. నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్, ఇంకా వాట్సాప్ నెంబర్ అవన్నీ కూడా నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి. మీకు కలెక్షన్ నచ్చితే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. సో అంతేనండి వీడియోకి. మహాబలిపురం వీడియో మీకు ఎలా నచ్చింది, నచ్చితే కనుక కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.